ఒకప్పుడు దానియేలు అనే దేవుని సేవకుడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ దేవునితో మౌనంగా ప్రార్థించేవాడు. కొంతమంది అతని మీద అసూయతో కుట్ర చేశారు. దేవునికి ప్రార్థిస్తే శిక్ష అనే చట్టం పెట్టించారు. అందరూ చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. కాని దానియేలు ఏమి చేశాడు? అతను ఎవరి మాటలు పట్టించుకోలేదు. అతను మామూలుగా చేసినట్టు దేవునితో మాత్రమే మాట్లాడాడు. దాని ఫలితం అతన్ని సింహాల గుహలో వేయించారు. కాని దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లు మూసేశాడు. దానియేలు సురక్షితంగా బయటపడ్డాడు. ఇతరులు ఏమంటారో కాదు, దేవుడు ఏమంటాడో ముఖ్యం. నీ విశ్వాసాన్ని ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీ కోసం పర్ఫెక్ట్ ప్లాన్ సిద్ధం చేశాడు. నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లు మూసెను. దానియేలు 6 అధ్యాయం 22 వచనం.